ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు, సరే ఓడిపోయిన తర్వాత హైదరాబాద్లో లోటస్ పాండ్లో జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ కోసం కట్టుకున్న బిల్డింగ్లు ఎప్పుడైతే కూల్చేశారో, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏపీలో ఇంకా తాడేపల్లి దగ్గర నుంచి మొత్తం అన్ని రాష్ట్రం అంతా కూడా పార్టీ కార్యాలయాలు కూల్చడం మొదలుపెట్టారు చంద్రబాబు నాయుడు. తన శిష్యుడు రేవంత్ రెడ్డి ఏమో హైదరాబాద్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టి అక్కడ కూల్చేయడం చూసాం. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం రెస్ట్ కోసం బెంగళూరుకి వస్తే, ఇమ్మీడియట్గా బెంగళూరుకి జగన్మోహన్ రెడ్డి గారు అట్లా వస్తే, జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరుకి వచ్చి డీకే శివకుమార్ని కలిసి కాంగ్రెస్లో విలీనం చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అని ఎవరైనా కానీ అని పచ్చ మీడియా టీడీపీ కోడై కూతి వస్తూ ఒకటే ఫేక్ ప్రచారం చేస్తున్నారన్నమాట. ఎవడైనా కానీ బుద్ధి జ్ఞానం ఉండేవాడు ఎవడైనా కానీ ఒక్కటే అధికారంలో ఉండేది కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కేసుల కోసం కాంగ్రెస్లో విలీనం చేస్తున్నట్టు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు విలీనం చేస్తున్నారు కాంగ్రెస్లో అనేది కూడా పచ్చ మీడియా చెప్పాలిగా, అది చెప్పరనమాట. షర్మిలాని తప్పించి కండిషన్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. డీకే శివకుమార్తో మీట్ అయ్యాడు హైదరాబాద్కి, బెంగళూరుకి వెళ్ళినప్పుడు. షర్మిలాని తప్పించండి, నేను విలీనం చేస్తానంటే, షర్మిల వల్ల ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినా షర్మిలాని తప్పించాలని జగన్మోహన్ రెడ్డి అడగరు. ఇంకోటి ఏపీలో కాంగ్రెస్ లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ లేదు, ఓన్లీ కాంగ్రెసే ఉందని డీకే శివకుమార్ అన్నట్టుగా ట్వీట్ పెట్టినట్టుగా పచ్చ మీడియా ఒకటే ట్రోల్ చేసిందనమాట జగన్మోహన్ రెడ్డిపై. ఫేక్ ప్రచారం అనమాట. కానీ దీన్ని డీకే శివకుమార్ ఖండిస్తూ, అసలు నేను ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కలవలేదు, అదంతా తప్పుడు ప్రచారం, ఫేక్ ప్రచారం అంటూ తను ఫేస్బుక్లో పోస్ట్ చేశాడనమాట. అంతే. ఎంత ప్రచారం అంటే ఇది చూడండి, నేను జగన్మోహన్ రెడ్డిని నేను కలవలేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినట్టుగా ఇది పెట్టి ఈ ఫేక్ ప్రచారం చేశారనమాట. దీన్ని నేను కలవలేదంటూ తను డీకే శివకుమార్ తన అకౌంట్లోనే పోస్ట్ చేశారు ఈ పోస్ట్ అన్నమాట. ఇది పెట్టి నేను జగన్మోహన్ రెడ్డి గారిని, ఇదంతా ప్రచారము, నేను జగన్ని కలవలేదు, ఇదంతా అసత్య ప్రచారం అంటూ డీకే శివకుమార్ గారే లాస్ట్కి స్పందించాల్సి వచ్చింది. ఎంత దుర్మార్గానికి చూడండి. ఓడిపోయినాక కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎక్కడికంటే బెంగళూరులో, ఇంకా బెంగళూరు నుంచి పార్టీ కార్యాలయాలు భయపడేసి పార్టీ కార్యాలయం బెంగళూరులో అంటే అసలు వచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కార్యాలయాల కోసం కాదు, ఇక్కడికి వచ్చింది బెంగళూరు. కొంచెం ప్రశాంతంగా ఓడిపోయాడు కాబట్టి కొంచెం ఇక్కడికి వచ్చాడు. హైదరాబాద్ చూస్తే అక్కడ సెక్యూరిటీ లేదు, ఏపీలోనూ సెక్యూరిటీ లేదు కాబట్టి బెంగళూరుకి వచ్చిన వెంటనే ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉండకూడదు ప్రశాంతంగా అని తప్పుడు ప్రచారాలు అంటే అసలు ఎవడైనా కానీ బుద్ధి ఉండేవాడు. కాంగ్రెస్లో ఒకవేళ పొత్తు పెట్టుకుంటున్నారు అంటే ఒక అర్థం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు పొత్తు పెట్టుకుంటున్నారు కాంగ్రెస్తో అని ఒకవేళ అలాంటి ప్రచారం చేసినా కూడా ఒక అర్థం ఉంటుంది. కానీ విలీనం చేసేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్లో అనడమే ఇక్కడ పెద్ద డౌట్ఫుల్గా ఉంది. మరి ప్రచారాలంటే పిచ్చి ప్రచారాలు చేయడంలో పచ్చ మీడియా ముందు ఉంటుంది అన్నమాట.